నమస్తే, వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. కప్పలబండ పారిశ్రామిక వాడకు చేరుకున్న మంత్రి, స్థానికులు, కార్యకర్తలు ఆప్యాయంగా పలకరించిన లోకేష్. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్. వైద్యుల సూచన మేరకే ఆసుపత్రిలో అడ్మిట్. కొనసాగుతున్న తదుపరి వైద్య పరీక్షలు. ఇటీవలే చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన మాజీ ముఖ్యమంత్రి. ఇంటర్ విద్యార్థి ఆవిష్కరణకు డిప్యూటీ సీఎం ప్రశంసలు. తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ రూపొందించిన యువకుడు. విద్యార్థిని వెనుక కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కిన ఉప ముఖ్యమంత్రి. చేనేత అభివృద్ధిపై తుమ్మల సమీక్ష సమావేశం. నూలు సబ్సిడీ, రుణాల పంపిణీ, మార్కెటింగ్ వ్యూహాలపై అధికారులతో చర్చ. చేనేత రంగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం. డీటెయిల్ చూస్తే, కొత్త చెరువులో సీఎం లోకేష్ పాల్గొన్న మెగా టీచర్ మీటింగ్. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు విద్యార్థులకు వనరులు పాఠం చెప్పారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కూర్చొని క్లాస్ విన్నారు. రాజకీయాల్లోకి రావాలని విద్యార్థులకు సీఎం పిలుపునిచ్చారు. చదువు ఎంత ముఖ్యమో సేవా భావనతో నాయకత్వం అవసరమని అన్నారు. అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు, దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? టీచర్ చంద్రబాబు స్టూడెంట్ గా లోకేష్ క్లాస్ కి హాజరు. ఇక 8వ తరగతి విద్యార్థులకు సీఎం చంద్రబాబు స్వయంగా పాఠం చెబుతుండగా మంత్రి నారా లోకేష్ ఆసక్తిగా క్లాస్ విన్న సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ప్రాముఖ్యత కల్పించాలన్న సందేశాన్ని ఈ కార్యక్రమం ఇచ్చింది. విద్యార్థుల మోటివేషన్ కు ఇది చక్కటి ఉదాహరణగా నిలిచింది. వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి. సరేనా? సిద్ధమేనా? ఓకే. మొదటి టాపిక్, ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా? ఈ సబ్జెక్టు అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే. మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా, రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతా ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెనలు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు.
మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్యపుస్తకాలు, దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినిబండారం ఇస్తాడు. దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు. దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు? ఉపయోగపడుతుంది. నీరు, విద్యుత్తు, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్యపుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే. అవునా కాదా? కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే చేనేత అభివృద్ధిపై తుమ్మల సమీక్ష సమావేశం. చేనేత, జౌళి శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. నూలు సబ్సిడీ, రుణాల పంపిణీ, మార్కెటింగ్ వ్యూహాలపై అధికారులతో చర్చించారు. గద్వాల్, పోచంపల్లి చీరల ఉత్పత్తి పెంపు, కార్మికుల సంక్షేమం కోసం మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్ పై ఈడీ కేసు నమోదు. సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రానా, మంచులక్ష్మి తదితరులపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నేపథ్యంలో ఈడీ కేసులు నమోదు చేసింది. పీఎంఎల్ఏ చట్టం కింద విచారణ జరగనుంది. సైబరాబాద్ పోలీసులో ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ విచారణ మొదలైంది. సినీ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను ప్రశ్నించే అవకాశం ఉంది. తల్లికి వందనం కార్యక్రమంపై లోకేష్ సందేశం గురువులే చదువుతో పాటు జీవిత పాఠాలు చెప్పే మార్గదర్శకులని మంత్రి లోకేష్ అన్నారు. తల్లుల ఘనతను గుర్తించే విధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. విద్యార్థుల తనను మలుచుకున్న గురువులను ఎప్పటికీ గుర్తించుకోవాలన్నారు. విద్యారంగం పటిష్టతకు ఇది సరైన దిక్సూచి అని తెలిపారు. బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ తో అక్షరాలు రాసిన ఛాంపియన్స్ మన గురువులు. క్లాస్ రూమ్లో చదువుతో పాటు జీవిత పాఠాలు చెప్పేది మన గురువు.
స్టూడెంట్ ర్యాంకులు కొడితే ఆనందపడేది మన గురువు. స్టూడెంట్కి ఉద్యోగాలు వస్తే గర్వంగా చెప్పేది మన గురువు. అందుకే మనం ఎంత ఎదిగినా ఎంత పైకెళ్ళినా మన గురువుని ప్రత్యేకంగా మన పాఠశాలని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాతృదేవో భవ. అమ్మ అంటే 2 అక్షరాలు కాదు, కనిపించే దేవత. తన జీవితం మన కోసం త్యాగం చేసేది మన అమ్మ. మన భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేది మన అమ్మ. మనకి నడక నేర్పేది అమ్మ, మనకి బాధ్యత కూడా నేర్పేది అమ్మ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనమని ఆనాడు చెప్పినప్పుడు కేవలం డబ్బులు ఇస్తాం కాదు, తల్లి పట్ల గౌరవం పెరగాలి, ఎప్పుడో తల్లికి అండగా నిలబడాలి. నేను పాదయాత్రలో ఎప్పుడు చెప్పేవాడిని, అమ్మని జాగ్రత్తగా చూసుకొని నాన్న ఏడిపించమని. అమ్మని మన గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు నాకు ఒకటే చెప్పారు, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దామని నేను చెప్పారు. అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈరోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం, పుస్తకాలు ఇచ్చాం. ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది, షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది. ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. గతంలో యూనిఫామ్లు ఇచ్చారు, నాణ్యత ఉండేది కాదు. ఈరోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు, ఎక్కువ చవంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది. ఇంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న బ్యాటరీ సైకిల్ వారడికి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం. బ్యాటరీ సైకిల్ రూపొందించిన విద్యార్థి సిద్ధు సైకిల్ను స్వయంగా నడిపిన పవన్ కళ్యాణ్ ₹1,00,000 ప్రోత్సాహంగా ప్రకటించారు. యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇంజనీరింగ్ లేని గ్రామీణ విద్యార్థి కొత్త ఆవిష్కరణకు ఇదే చక్కటి గుర్తింపని పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరీక్షల కోసం యశోద ఆసుపత్రికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిని సందర్శించారు. గతంలో చేసిన చెకప్కు ఫాలోఅప్గా ఈసారి వచ్చినట్టు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో టెస్టులు పూర్తయ్యాయి. ఆయన ఆరోగ్యంపై అభిమానుల ఆందోళనకు ఇది ఓ ఊరట. ఆలస్యం చేసిన ప్రాజెక్టులే ఇప్పుడు సమస్యల కారణం. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడమే ప్రస్తుతం ఏర్పడిన సమస్యలకి మూల కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని త్వరగా పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు తాము కృషి చేస్తామన్నారు. ఏరియా తక్కువ ఉన్నప్పుడు కూడా బచావత్ ట్రిబ్యునల్ వేసినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నిటి కూడా నీటి కేటాయింపులు
ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మనకి మిగతా రాష్ట్రాల క్యాచ్మెంట్ ఏరియా కంటే కూడా తక్కువ ఉంటే కూడా కొద్దిగా ఎక్కువ కేటాయించారు. దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టుకొని ఉంటే, ఇరిగేషన్ ఏరియా నడుస్తూ ఉంటే ట్రిబ్యునల్స్ కంపల్సరీ ఆ వాటర్ అలాట్మెంట్ చేయాలి. దాంట్లో భాగంగానే మనకు కొన్ని కేటాయించారు. ఆయన ఆ బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన సరే ఎవరో ఓ పెద్ద మనిషి సుప్రీంకోర్టు పోవటం వల్ల అది ఆగిపోయింది. మధ్యలో ఆ తర్వాత బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. ఈ మధ్యలో 2004లో ఈ ట్రాన్సిట్ పీరియడ్ లో కృష్ణానది పైన ఇంకా త్వరితగతిన కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేసి కంప్లీట్ చేస్తే రేపొద్దున మళ్ళీ బ్రజేష్ కుమార్ వచ్చినప్పుడు వాటర్ అలాట్మెంట్ కూడా సీరియస్ గా ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా కంటే కూడా ఈ ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఆలోచనతో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా అన్ని ప్రాజెక్టులు టేకప్ చేసి ఆ చేసినటువంటి ప్రాజెక్టులన్నింటినీ ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసి ఉంటే ఈ రోజు అసలు ప్రాబ్లం లేదు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మనం స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు పూర్తిగా కంప్లీట్ చేయలేదు, యూటిలైజేషన్ లో తీసుకొని రాలేదు కాబట్టే ఈ రోజు అసలు కృష్ణా జలాల పైన మనకి నీళ్ల సమస్య అని చర్చ వస్తాం. అంటే దీని మొత్తానికి కారణం ద్రోహం జరిగిందంతా టీఆర్ఎస్ ప్రభుత్వం వారి నాయకత్వం కంప్లీట్ చేయలేకపోవటం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సీరియస్ గా కేంద్రం పైన కొట్లాడుతా ఉన్నారు నీటి కేటాయింపు కోసం. ఇది ప్రధానంగా మనం ప్రజల్లో తీసుకున్నాం. తెలంగాణలో వరి అవసరం లేదన్న బీజేపీ ఎంపీ దేశంలో ఎవ్వరూ ఆకలితో చనిపోవడం లేదని, అందుకే తెలంగాణలో వరి సాగు అవసరం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. వరి రైతుల కష్టాలను గౌరవించని వ్యవహారం ఇదంటూ రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏదో చెప్పిండు లెక్కలేందంటే 1 కోటి టన్నులు మనం తింటామంట. మనం 1 కోటి టన్నులు తినము. యావరేజ్గా ఒక మనిషి 72 కేజీలు తింటాడు ఏడాదికి. ఒక మనిషి అంటే యావరేజ్గా చిన్నపిల్లలు తక్కువ తింటారు, ముసలి తక్కువ తింటారు, లేబర్ పనిచేసేటోళ్ళు ఎక్కువ. యావరేజ్గా 72 కేజీలు. 4 కోట్ల జనాభా ఇంటూ 72 కేజీలు అంటే అవి 27-29 లక్షల టన్నులు అవుతాయి. అది బియ్యం అంటే అది బియ్యం తయారవుతుంది. ఎన్ని ఒడ్లు కావాలి, కన్వర్షన్ రేషియో యాడ్ చేస్తే దాదాపు 45 లక్షల టన్నులు. మనం తినే వరి 45 లక్షల టన్నులు తింటే మనం పండించే వరి 2,80,000 టన్నులు పండిస్తాం. ఎవరికి అవసరం ఇది? వరి లేక ఎవరైనా ఆకలితో చచ్చిపోతుండ్రా? భారతదేశంలో ఒక్కడు కూడా చచ్చిపోతుంది. ప్రతి రాష్ట్రంలో వరి ఎక్కువ ఉన్నది. ప్రతి రాష్ట్రంలో. మన తెలంగాణలో వరి అవసరం లేదు. మనం తినే వరి వెనకట మాజీ ముఖ్యమంత్రి ఏదో చెప్పిండు లెక్కలేందంటే 1 కోటి టన్నులు మనం తింటామంట. మనం 1 కోటి టన్నులు తినము. యావరేజ్గా ఒక మనిషి 72 కేజీలు తింటాడు ఏడాదికి. ఒక మనిషి అంటే యావరేజ్గా చిన్నపిల్లలు తక్కువ తింటారు, ముసలి తక్కువ తింటారు, లేబర్ పనిచేసేటోళ్ళు ఎక్కువ. యావరేజ్గా 72 కేజీలు. 4 కోట్ల జనాభా ఇంటూ 72 కేజీలు అంటే అవి 27-29 లక్షల టన్నులు అవుతాయి. అది బియ్యం అంటే అది బియ్యం తయారవుతుంది. ఎన్ని ఒడ్లు కావాలి, కన్వర్షన్ రేషియో యాడ్ చేస్తే దాదాపు 45 లక్షల టన్నులు. మనం తినే వరి తెలంగాణ లేని మ్యాప్పై దాసోజు శ్రావణ్ మండిపాటావు. బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ బహుకరించిన ఇండియా మ్యాప్లో తెలంగాణను తీసివేసిన విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేత నారా లోకేష్ కు బుద్ధి ఉండాలన్నారు. బీజేపీ టీడీపీలు తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేస్తున్నాయన్నారు. ఈ భారతదేశం మ్యాప్ లో గనక మీరు నిశ్చితంగా కొంత జూమ్ చేసి గనక మీరు చూసినట్లయితే మిత్రులారా, దీంట్లో ఛత్తీస్గఢ్ కనబడుతుంది, కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది, జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత, రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్ లో కనబడతలేదు. ఇచ్చేటాయనకు బుద్ధి లేదు, తీసుకునేటాయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈజ్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ? ఇవాళ బీజేపీ, తెలుగుదేశం 2 పార్టీలు కలిసి
తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ భారతదేశం మ్యాప్ లో గనక మీరు నిశితంగా కొంత జూమ్ చేసి గనక మీరు చూసినట్లయితే మిత్రుల తెలంగాణలో కల్తీ కళ్ళు తాగి 6 మృతి చెందారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కొందరికి కిడ్నీలు దెబ్బతిన్నాయన్నారు. ఎక్సైజ్ శాఖ కళ్ళు వ్యాపారులతో కుమ్మక్కై నిఘా లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మత్తు పదార్థాలపై ప్రభుత్వ వైఫల్యం స్పష్టమన్నారు. అక్కడ వ్యక్తిని ఎవరైతే వెళ్ళారో అక్కడికి వాళ్ళు తాగిన తర్వాత అనధికారికంగా తెలిసింది 6 చనిపోవడం జరిగింది. ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో దాదాపు 31 మంది ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. అందులో కొంతమంది ఐసీయూలో ఉన్నారు. 7గురికి కిడ్నీ ఫెయిల్ అయినాయి. వాళ్ళకి డయాలసిస్ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్లకు గ్యాస్ట్రోఎంట్రాలజీ సంబంధించినటువంటి ఒక ఏవైతే వాళ్ళకి ఇర్రెగ్యులర్ జరిగిందో ఇవన్నీ కూడా ఈరోజు నిమ్స్ డాక్టర్లు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏది అయినప్పటికీ కూడా లోపల వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. కళ్ళులో మామూలు కళ్ళు చెట్ల మీద తీసుకుంటేనో అది పెద్ద పాయిజనస్ కాదు, అడల్టరేటెడ్ అయితేనే ప్రావిజన్స్ చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు. దీంట్లో కలిపింది మందు అంటే ఎన్డీపీఎస్ కింద వచ్చేటటువంటి ఒక సైకోట్రాపిక్ సబ్స్టెన్స్, కంట్రోల్డ్ సబ్స్టెన్స్, డైజోఫామ్, అల్ఫ్రదమా, క్లోరోఫిల్ లాంటి ఒక ఏవైతే డ్రగ్స్ ఉంటాయో దానికి కలిపి అక్కడ సప్లై చేయడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. 1 బాటిల్ 2 బాటిల్ తాగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయినాయి. అంటే ఎంత సీరియస్గా మందు కలిపి ఉండొచ్చు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్సైజ్ డిపార్ట్మెంటు కుమ్మక్కై కాంట్రాక్టర్స్తోని ఈ యొక్క మందు సప్లై విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. జనరల్ స్టోర్స్లో దొరికేటటువంటి ఒక ఏవైతే వస్తువులు అనేది దొరుకుతూ ఉన్నాయి ఇవన్నీ కిరాణా దుకాణాల్లో. ఇది ఒక ఇన్సిడెంట్, ఈ యొక్క సంఘటన ఈ రోజే కాదు, 6వ తారీఖున ముందు కూడా వికారాబాద్లో జరిగింది, కామారెడ్డిలో జరిగింది. మరి అనేక ప్రాంతాలు జరిగినాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, కల్తీ మందు కలిపేటటువంటి ఒక ఏవైతే దుకాణాలు ఉంటాయో దాన్ని వెంటనే మూసివేయాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రోజు తనిఖీ చేసి ఏ విధంగా వీళ్ళు కళ్ళు అమ్ముతున్నారా, కళ్ళు కలుపుతున్నారా అనే విషయం కూడా వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్లకు మా తరఫు నుంచి మేము ప్రకాటమైన సంతాపం తెలుపుతున్నాం. డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇంకా సీరియస్గా ఉన్నారు. 31 మంది ఇక్కడ ఒకటే హాస్పిటల్లో ఉన్నారంటే ఇంకా చాలా చోట చాలామంది వాళ్ళు ప్రైవేట్గా వేరే చోట కూడా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇది హైదరాబాద్ నగరంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక ఏదైతే సంఘటన ఉందో ఇది చాలా పెద్ద సంఘటన. దీని పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి ఇటువంటి ఒక సంఘటన జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. ప్రెస్ క్లబ్లు పబ్బులు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జర్నలిస్టులను అవమానించడంతో పాటు ప్రెస్ క్లబ్ స్థానాన్ని తక్కువ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు బాధాకరమని బీఆర్ఎస్ ఖండించింది. మహాన్యూస్ ఘటనపై వెంటనే స్పందించిన వారు రేవంత్ వ్యాఖ్యలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించింది. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రేవంత్ గతంలో ఇదే ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్లో పాల్గొన్నప్పుడు గౌరవంగా మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక తలపు మారడం ఏంటని బీఆర్ఎస్ మండిపడుతోంది. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మరి ఒక 10 మంది కలిసేటువంటి కలయిక కలిసినటువంటి క్లబ్ని ఇవాళ పేకాడ క్లబ్ లాగా మాట్లాడి, పబ్బులాగా మాట్లాడి ఇవాళ జర్నలిస్టులని అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సోమాజిగూడ క్లబ్లో ఈ మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సరిగ్గా ముఖ్యమంత్రి అయ్యే కంటే 20 రోజుల ముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయాన్ని మర్చిపోయిండు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మా ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని అవమానించడం అనేటువంటిది దుర్మార్గం. రేవంత్ రెడ్డికి ఒక లక్షణం ఉన్నది, ఏరు దాటగానే తప్ప ముంచేటువంటి లక్షణం ఉన్నది రేవంత్ రెడ్డికి. అందుకే ఆయన అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను నల్లమల బిడ్డను తొక్కుకుంటొచ్చి ముఖ్యమంత్రి అయినని. ఎస్, నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొక్కింది వాస్తవమే, నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కింది వాస్తవమే.
నువ్వు శ్రీధర్ బాబుని దొక్కుంటూ వచ్చింది వాస్తవమే. నువ్వు కాంగ్రెస్ జెండాలను మోసినటువంటి అనేక మంది నాయకులని, త్యాగాలు చేసినటువంటి నాయకులని నీ కుట్రలతోటి, నీ కుతంత్రాలతోటి తొక్కుకుంటూ వచ్చింది వాస్తవమే. కానీ చివరికి నీ మాట, నీ గొంతయి ప్రపంచానికి వినిపించినటువంటి జర్నలిస్టులను కూడా నేను తొక్కుతా అని చెప్పేసి మాట్లాడము, గతంలో మాట్లాడినాం. చివరికి వేదిక అయినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని కూడా క్లబ్గా మాట్లాడి మాజీ సీఎం జగన్ కు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎదురైన అవమాన ఘటనపై ప్రశ్నలు సంధించారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అవినీతిపై ప్రశ్నించాలని, తమ పార్టీ మహిళా నేతపై వైఎస్ఆర్సీపీ నేతలు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కుటుంబంపై ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా అని నిలదీశారు. ఆ వ్యాఖ్యలను జగన్ వెంటనే వెనక్కి తీసుకోమని చెప్పలేదంటే అలాంటి నేతలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తనకు రాష్ట్ర వ్యాప్తంగా అండగా మద్దతు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకత్వమేనని చెప్పారు. మహిళల గౌరవం కోసం పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఒక ఎమ్మెల్యేనైనా నన్ను ఎలాంటి మాటలు మాట్లాడాడో అదేవిధంగా ఈ బుచ్చిరెడ్డిపాళెంలో ఈరోజు ఎంతోమంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు. ఇలాగా 33% రాబోయే రోజుల రిజర్వేషన్ వస్తుంటే మహిళలు ముందుకొచ్చి మేము రాజకీయాల్లో రాణిస్తాము, మీకన్నా మేము బాగా చేసి చూపిస్తాము అని చెప్పి ముందుకొచ్చే ధైర్యవంతమైన మహిళలందరినీ అవినీతిని గురించి మేము ప్రశ్నిస్తే అవినీతిని గురించి నువ్వు తిరిగి సమాధానం చెప్పలేక మమ్మల్ని అవహేళన చేసి నీకు సపోర్ట్ చేసే వైసీపీ నాయకులు, నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, సార్ మీరు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఏం తప్పు చేశామని మహిళలకి ఇంత అన్యాయం ఎందుకు? మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా? ఒక్కసారి మీరు ఈ మాట్లాడే వాళ్ళకి ఒక్కరికొక్కరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు, మీ మాటలు వెనక్కి తీసుకోండి, ఒక మహిళని, కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అడగలేకపోయారు. ఈరోజు రాష్ట్రమంతా, దేశమంతా నా వైపు ఉంది, నాతో ఉంది. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ఎంతో పటిష్టమైన నాయకత్వం, ఉమ్మడి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ బాబు గారి దగ్గర నుంచి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, భువనేశ్వరమ్మ దగ్గర నుంచి అందరూ నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ బిడ్డలాగా, వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టరు, అందరూ అధికారులు ప్రతి ఒక్కరూ ఒక లైన్కి వచ్చి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతుంటే ఇంకా అచ్చొచ్చిన ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము, వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. కప్పలబండ పారిశ్రామిక వాడకు చేరుకున్న మంత్రి, స్థానికులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన లోకేష్. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్. వైద్యుల సూచన మేరకే ఆసుపత్రిలో అడ్మిట్, కొనసాగుతున్న తదుపరి వైద్య పరీక్షలు. ఇటీవలే చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన మాజీ ముఖ్యమంత్రి. ఇంటర్ విద్యార్థి ఆవిష్కరణకు డిప్యూటీ సీఎం ప్రశంసలు. తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ రూపొందించిన యువకుడు. విద్యార్థిని వెనుక కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కిన ఉప ముఖ్యమంత్రి. చేనేత అభివృద్ధిపై తుమ్మల సమీక్ష సమావేశం. నూలు సబ్సిడీ, రుణాల పంపిణీ, మార్కెటింగ్ వ్యూహాలపై అధికారులతో చర్చ. చేనేత రంగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి టీవీ 24 న్యూస్.